శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. స్త్రీ పురుషులకు వశీకరణం చేయబడను. జరిగింది, జరుగుతుంది, జరగబోయేది జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల సమస్యలు, ఇతర ఏ సమస్యలకైనా సరే జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ నెంబర్ 9526390029. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మరొక 48 గంటల్లో తులారాశి వారి జాతకులు మీ జీవితంలో ఈ మార్పు కలగబోతుంది. ఇంటికి తాళం వేసి మరి ఈ వీడియోని చూడండి. ఎందుకు అన్నట్లయితే గనక ఈ రోజు జరగబోతున్నటువంటి ఈ యొక్క శుభ పరిణామాన్ని ఎవరు అడ్డుకోకూడదు, మిమ్మల్ని చూసి ఎవరు కూడాను అసూయ చెందకూడదని ఇలా చెప్పడం జరుగుతుంది. ఇది మేలిమి శుభవార్త. తులారాశి వారి జాతకులు భగవంతుని అనుగ్రహంతో ఇలా జరగబోతుంది. మీ జీవితంలో ఈ యొక్క శుభవార్త ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అయితే ఏం జరగబోతుంది? మరో 48 గంటల్లో తులారాశి వారి జాతకుల యొక్క జీవితంలో ఏ మార్పులు కలగబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. తులారాశి వారి జాతకులు, మీరు వ్యాపారంలో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, ఏ రంగాల్లో ఉన్నా కూడా ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయాల్లో లాభసాటిగా మారబోతున్నాయి. నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే గనక ఈ రోజున మీ యొక్క ప్రయత్నం సఫలమవుతుంది. కానీ మీరు చేయవలసిందల్లా చేసే పని గురించి ఎవరికి తెలియచేయకూడదు. అలాగే మీ యొక్క ఆలోచనలు ఎవరితో కూడాను తెలియపరచకూడదు. ఎవరితో ఏకీభవించి ఈ రోజున నిర్ణయాలు తీసుకోవద్దు. అలాగే మీకు వచ్చేటటువంటి లాభం కావచ్చు, మీ మారిన పరిస్థితుల గురించి కావచ్చు, ఎవరితో కూడా షో ఆఫ్ మాటలు మాట్లాడవద్దు. మీ జీవితంలో అయితే శుభవార్త కలగబోతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం రాబోతుంది. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్ కి మిమ్మల్ని వెళ్లకుండా అడ్డుకుంటున్నటువంటి చెడు శక్తులు మొత్తం కూడాను దైవ బలంతో అన్ని కూడాను పటాపంచలైపోతాయి. మీ యొక్క జీవితంలో ఇక మంచి మార్గం తెరుచుకోబోతుంది. నూతన ప్రయత్నాలు చేస్తారు. ఆ యొక్క ప్రయత్నాలు ఈ రోజున భగవంతుని అనుగ్రహంతో ఎంతగానో లాభిస్తాయని చెప్పక తప్పదు. మరొక 48 గంటల్లో మీ జీవితంలో ఇటువంటి మార్పులు అయితే కలగబోతూ ఉన్నాయి. చాలా వరకు కూడాను పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మీకు మీ యొక్క ఆలోచనలు కూడాను పాజిటివ్ గా మారతాయి. దైవ సంకల్పంతో చేసే ప్రతి పని కూడాను 100% కృషి చేస్తూ మీ యొక్క అడుగులు వేస్తూ ఉంటారు. ఈ రోజున వేసే ప్రతి అడుగు, చేసే ప్రతి ప్రయత్నం అనుకున్న పని సాధించడానికి లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తుంది. ఈ రోజున ఎవరికి ఏ విషయం గురించి కూడాను మీరు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చెయ్యదు. కుటుంబ సభ్యులు ఏది అడిగినా ఈ రోజున వారికి నచ్చజెప్పండి తప్పితే ఏ విషయము కూడా ఎవ్వరికి చెప్పొద్దు. ఇలా చెబితే గనక మీకు ఆటంకాలు కలగజేసే శత్రువులు మీ చుట్టూరా కూడా ఉండవచ్చును. వారికి ఈ విషయం తెలిస్తే మీకు అడుగడుగున ప్రమాదాలు సృష్టించే ప్రయత్నం చేస్తారు. కావున మరొక 48 గంటల్లో మీ జాగ్రత్తల్లో మీరు ఉండండి. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదండి, మీరు ఖచ్చితంగా ఇలాగే చేయండి. మీ యొక్క బలం బలహీనత ఎవరికి తెలియచేయవద్దు. అలాగే చేసే ఆలోచన, చేసే ప్రతి పని గురించి ఎవరికి తెలియవలసిన పని లేదు. కుటుంబ సభ్యులకు కూడా ఏ మాత్రము కూడా మీరు క్లూ కూడా ఇవ్వవలసిన అవసరం లేదండి. పని జరిగాక, ఫలితం వచ్చాక కుటుంబ సభ్యులు ఎంతగానో ఆనందిస్తారు. ఈ రోజున ఈ విషయాల్లో మీరు అప్రమత్తంగా ఉండండి. దైవ బలంతో అన్నింటా కూడా విజయం సాధిస్తారు. జీవితంలో మార్పు ఇక మొదలు అవుతుంది. ఇది తథ్యము. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.